ఈరోజైతే పొద్దున్నే ఇంకా ఇలాగ కాకులు, గోరింకలు, చిలుకలు అయితే వచ్చాయి. చిలుకలు, గోరింకల గురించి అయితే మా పిల్లలైతే బియ్యం వేశారు. గోరింకలు, చిలుకలు కాకులను చూసి పారిపోయాయి. ఇంకా అయితే కాకులు అయితే మొత్తం శుభ్రంగా తిన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలైతే. ఇంకా ఇదిగోండి స్కూల్ నుంచి వచ్చారు. నేను జ్యూస్ చేద్దామని జ్యూస్ మిక్సీలో వేసి జ్యూస్ పడితే అది ఒక తొక్క పడిపోయి చేదండి, తాగలేకపోయాం. కాకరకాయ జ్యూస్ లాగా వచ్చేసింది. సో అందుకనే కవ్వంతో జ్యూస్ తయారు చేస్తున్నాను అనమాట. కవ్వంతో చేస్తున్నా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఒక గ్లాస్ అయితే తీసేసాను. సో అదిగోండి బాగా నీట్గా వచ్చేసింది అనమాట. స్టైనర్తో టీ వడగొట్టుకుంటాం కదా, దాంతో అయితే నేను తీసాను. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకో గ్లాస్ ఉందనమాట. ఇంకో గ్లాస్ తీయాలి నీట్గాని. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇంకో గ్లాస్ అయితే తీసాను. సో ఇలాగ వడగొట్టుకుంటే కొంచెం ఓపిక చేసుకుంటే అన్నీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మనం చేసుకునే రాత్రి భోజనం చేశాక మా పిల్లలు అయితే ఇలా ఆడుతున్నారు వాళ్ళ నానమ్మతోటి.